అకాడమీ. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 80వ సమావేశం, 80th సెషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. యునైటెడ్ నేషన్స్, ఈ యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ 88th సెషన్ 80వ సమావేశము జరగబోతా ఉంది. సెప్టెంబర్ 9th ఎల్లుండి న్యూయార్క్, అమెరికాలోని న్యూయార్క్లో ప్రారంభం కాబోతా ఉంది. అయితే ఈ 80వ సమావేశానికి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అటెండ్ అవ్వటం లేదు. ఇండియా తరపున ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, విదేశాంగ వ్యవహారాల మంత్రి జైశంకర్ గారు అటెండ్ అవుతా ఉన్నారు. సో ఇక్కడ మనకు తెలుసుకోవాల్సింది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 80th సెషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ థీమ్ ఏంటి, అలానే దీని యొక్క ముఖ్య ఉద్దేశం, యునైటెడ్ నేషన్స్ ఎప్పుడు ఏర్పాటైంది, సిగ్నిఫికెన్స్ ఏంటి అనేది చెప్పేసి ఇటువంటివన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాలి. ఫస్ట్ యునైటెడ్ నేషన్స్ గురించి మనం బ్రీఫ్గా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు ఇందులో ఎన్ని ప్రిన్సిపల్ ఆర్గాన్స్ ఉన్నాయి, దీని హెడ్ క్వార్టర్స్ ఏంటి అని చెప్పేసి. మనం యునైటెడ్ నేషన్స్ గురించి చిన్నప్పటి నుంచి కూడా చదువుతూ ఉంటాం. ఈవెన్ 10th క్లాస్ సోషల్ బుక్స్లో యునైటెడ్ నేషన్స్ గురించి చదివాము. ముఖ్యంగా కోఫీ అన్నన్ గారు ఫస్ట్ బ్లాక్ ఆఫ్రికన్ టు యాక్ట్ యాజ్ అ సెక్రటరీ జనరల్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. ఈ ఐక్యరాజ్య సమితికి తొలి బ్లాక్ ఆఫ్రికన్ అధ్యక్షుడు ఎవరు అంటే కోఫీ అన్నన్ అని చెప్పేసి మనం చదివే ఉంటాం. ఇక యునైటెడ్ నేషన్స్ ప్రస్తుత సెక్రటరీ జనరల్ విషయానికి వస్తే ఆంటోనియో గుటెరస్ గారు. ప్రెజెంట్ యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ గారు. ఈయన పోర్చుగల్ కంట్రీకి చెందినవారు. యునైటెడ్ నేషన్స్ అఫీషియల్గా 24th అక్టోబర్ 1945 ఏర్పాటైంది. 24th అక్టోబర్ 1945లో అఫీషియల్గా అధికారికంగా ఏర్పాటైంది. ఇది యుఎన్ చార్టర్ ద్వారా ఏర్పాటైంది. దీని ముఖ్య ఉద్దేశము ఈ వరల్డ్ కంట్రీస్లో, ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలలో అభివృద్ధిని సాధించాలి, డెవలప్మెంట్, ఎకనామిక్ డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్, అటువంటి వాటిని తీసుకురావాలని చెప్పేసి ఏర్పాటు చేసిన ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. ఇది ఏర్పాటైనప్పుడు ఇనీషియల్గా ఇది ఏర్పాటైనప్పుడు ఒరిజినల్గా 51 మెంబర్ కంట్రీసే ఉండేవి. అయితే ఇప్పుడు ప్రెజెంట్ 193 కంట్రీస్ ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, 193 కంట్రీస్ ఉన్నాయి. ఇందులో ఇండియా కూడా మెంబర్. దీని హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్, దీని ప్రధాన కార్యాలయము న్యూయార్క్, అమెరికా. యునైటెడ్ నేషన్స్లో 6 ప్రిన్సిపల్ ఆర్గాన్స్ ఉంటాయి, అంటే 6 ముఖ్యమైన భాగాలు అని చెప్పవచ్చు. ఈ 6 ప్రిన్సిపల్ ఆర్గాన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పకుండా తెలుసుకోవాలి. ఈ యుఎన్లో 6 ప్రిన్సిపల్ ఆర్గాన్స్. ఒకటి వచ్చేసి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, దీన్నే ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ అంటారు. ఈ యుఎన్ జనరల్ అసెంబ్లీలో వివిధ రకాల చర్చలు, డిఫరెంట్ డిబేట్స్ జరుగుతూ ఉంటాయి. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. అలానే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, ఐక్యరాజ్య సమితి శాశ్వత ప్రతినిధి మండలి. ఇక యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్. ట్రస్టీషిప్ కౌన్సిల్, అలానే యుఎన్ సెక్రటరియేట్. ఇక చివరిగా 6th వన్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, ఐసీజే. అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి ప్రధాన కార్యాలయాలు, వీటికి సంబంధించి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయో కూడా తెలుసుకోవాలి. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీకి, యుఎన్ఎస్సికి, ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, ట్రస్టీషిప్ కౌన్సిల్, యుఎన్ సెక్రటరియట్, ఈ 5ంటికి కూడా ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్, అమెరికాలో ఉంటుంది. ఒక్క ఐసీజే, ఒక్క ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి మాత్రం హెడ్ క్వార్టర్స్ నెదర్లాండ్స్ కంట్రీలోని ద హేగ్. గుర్తుపెట్టుకోండి, ఐసీజేకి మాత్రమే హెడ్ క్వార్టర్స్ నెదర్లాండ్స్ కంట్రీలోని ద హేగ్ పట్టణము. డెఫినెట్లీ మనకి హెడ్ క్వార్టర్స్ తప్పకుండా ఐడియా ఉండాలి. ఫ్యాక్చువల్ క్వశ్చన్స్, జీకే, ముఖ్యంగా ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ లాంటి ఎగ్జామ్స్లో ఇలాంటివి అడుగుతాడు, హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయని చెప్పేసి. ఇక యుఎన్ థీమ్ విషయానికి వస్తే, ఈ 80వ యుఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశం థీమ్ విషయానికి వస్తే, ఈ సంవత్సరం థీమ్ తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ సంవత్సరం 2025 24th అక్టోబర్ నాటికి యుఎన్ ఏర్పాటై 80 years అవుతున్న సందర్భంగా తప్పకుండా ఈ సమావేశాలకు సంబంధించిన థీమ్ కూడా తెలుసుకోవాలి. థీమ్ వచ్చేసి ఈ ఇయర్ బెటర్ టుగెదర్ 80 years అండ్ మోర్ ఫర్ పీస్, డెవలప్మెంట్ అండ్ హ్యూమన్ రైట్స్. బెటర్ టుగెదర్ 80 years అండ్ మోర్ ఫర్ పీస్, డెవలప్మెంట్ అండ్ హ్యూమన్ రైట్స్. ఇది థీమ్ చాలా ఇంపార్టెంట్. ఇక
యుఎన్ విషయానికి వస్తే ఇందులో ముఖ్యమైనది యుఎన్ఎస్సి, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, ఈ శాశ్వత ప్రతినిధి మండలి అంటారు కదా. ఇందులో 5 పర్మనెంట్ కంట్రీస్ ఉంటాయి. యుఎస్ఏ, ఫ్రాన్స్, రష్యా, చైనా, యూకే. గుర్తుపెట్టుకోండి, 5 పర్మనెంట్ కంట్రీస్: యుఎస్ఏ, యూకే, ఫ్రాన్స్, చైనా, రష్యా. ఇవి 5 శాశ్వత దేశాలు. వీటికి వీటో పవర్ ఉంటుంది. అంటే ఏదైనా ఒక నిర్ణయాన్ని, డెసిషన్ని తిరస్కరించే అధికారం, వీటో పవర్ వీటికి ఉంటుంది. ఒక్కొక్క ఈ పర్మనెంట్ దేశానికి ఒక వీటో పవర్ ఉంటుంది. ఇక 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ కూడా ఉంటాయి. ఈ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో శాశ్వత సభ్య దేశాలు కానివి ప్రతి 2 ఏళ్లకు ఒకసారి ఎన్నుకోవడం జరుగుతుంది. అలాంటివి 10 ఉంటాయి. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో శాశ్వత సభ్య దేశాలు కానివి నాన్ పర్మనెంట్ మెంబర్స్ 10 ఉంటాయి. ఈ 10 దేశాలని 2 ఏళ్ల కాల పరిమితికి గాను ఫర్ ఎవ్రీ 2 ఇయర్స్ అన్నట్టు, అంటే 2 ఇయర్స్ వాటికి వ్యాలిడిటీ ఉంటుంది ఆ కంట్రీస్కి. ఇది యునైటెడ్ నేషన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు అటెండ్ అవ్వడం లేదు. ఇండియా తరపున ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ గారు అటెండ్ అవుతా ఉన్నారు. ఇక యునైటెడ్ నేషన్స్ అంటేనే గుర్తు రావాల్సిండేది యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్స్. ఈ పీస్ కీపింగ్ ఫోర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. దిస్ ఇస్ అబౌట్ ఫస్ట్ టాపిక్. నెక్స్ట్ వన్, మిషన్ రాఫ్తార్. మిషన్ రాఫ్తార్ కింద కచ్ రోడ్ నాగ్దా సెక్షన్లో భారతదేశపు మొట్టమొదటి 2/25 కిలో వోల్టేజ్ ట్రాక్షన్ సిస్టమ్ను ప్రారంభించిన ఇండియన్ రైల్వే. మిషన్ రాఫ్తార్ గురించి ఫస్ట్ మనకు ఐడియా ఉండాలా. మిషన్ రాఫ్తార్ అనేది ఇండియన్ రైల్వే యొక్క ప్రాజెక్ట్. 2016-17లో 2016-17లో రైల్వే బడ్జెట్లో మిషన్ రాఫ్తార్ అనే ఒక ప్రాజెక్ట్ని, ఒక ప్రోగ్రామ్ని అనౌన్స్ చేశారు. దీని ముఖ్య ఉద్దేశము ఇండియన్ రైల్వేస్ యొక్క స్పీడ్ని పెంచాలి, ముఖ్యంగా ఇండియన్ రైల్వేస్ని ఆధునీకరించాలి. వీ నీడ్ టు మోడర్నైజ్ ద ఇండియన్ రైల్వే సిస్టమ్. ఆల్సో వీ నీడ్ టు ఇంక్రీజ్ ద స్పీడ్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్. మన భారతీయ రైల్వేల స్పీడ్ను ఇంక్రీజ్ చేయాలి, పెంచాలి అని చెప్పేసి, అంటే ఎఫిషియెంట్గా వీటిని అత్యంత సమర్థవంతంగా తయారు చేయాలని చెప్పేసి మిషన్ రాఫ్తార్ని 2016-17 రైల్వే బడ్జెట్లో అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ మిషన్ రాఫ్తార్ కింద తొలిసారిగా మధ్యప్రదేశ్లో ఇండియన్ రైల్వే 2/25 కిలో వోల్టేజ్ ట్రాక్షన్ సిస్టమ్ని మధ్యప్రదేశ్లోని కచ్ రోడ్ నాగ్దా రైల్వే సెక్షన్లో దీన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఇమేజ్లో ఈ ట్రాక్షన్ సిస్టమ్ అంటే ఇదంతా కూడా ఎలక్ట్రికల్ పవర్కి సంబంధించిన సిస్టమ్. ఇండియాలో ఈ ఎలక్ట్రిఫికేషన్ ఇటీవలే త్రిపుర రైల్వే లైన్ 100% ఎలక్ట్రిఫికేషన్ అయిందని చెప్పేసి మనం తెలుసుకున్నాం. సో ఈ ఎలక్ట్రిఫికేషన్ ఎందుకు అవసరం అంటే, ఈ రైల్వేస్ మూవ్ అవ్వాలి అంటే, కదలాలి అంటే తప్పకుండా వాటికి హై ఎనర్జీ కావాలి. ఈ ఎలక్ట్రికల్ సిస్టమ్ పవర్ఫుల్గా ఉండాలి. ఐ మీన్ ఎనర్జీ ఎఫిషియెంట్గా ఉండాలి, అత్యంత సమర్థవంతంగా ఉండాలి. దానికోసము ఆ ఎనర్జీని జనరేట్ చేయడం కోసము, అలానే ఈ ఎనర్జీ ట్రాన్స్మిషన్ లాసెస్, ముఖ్యంగా ఇండియాలో ఎక్కువగా ఈ ఎలక్ట్రిసిటీ లాస్ అవుతూ ఉంటుంది, వృధా అవుతుంటుంది. సో అలా కాకోకుండా ఈ రైల్వేస్కి పవర్ ఎల్లవేళలా అందించడం కోసము ఒక సమర్థవంతమైన ట్రాక్షన్ అంటే ఎనర్జీని జనరేట్ చేసే ఒక వ్యవస్థ అని చెప్పవచ్చు. సో భారతదేశపు మొదటి 2/25 కిలో వోల్టేజ్ ట్రాక్షన్ సిస్టమ్ని మిషన్ రాఫ్తార్ కింద మధ్యప్రదేశ్లో ఏర్పాటు చేశారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక మిషన్ రాఫ్తార్ గురించి ఇటువంటివి ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మీరు అబ్జర్వ్ చేస్తే ఎన్టీపీసీ 2016లో, ఇది 2017 జనవరిలో జరిగింది ఎగ్జాము, డైరెక్ట్గా అడిగాడు మిషన్ రాఫ్తార్ అనే ప్రాజెక్టు దేనికి సంబంధించినది. ఆప్షన్ ఏ ఎయిర్ ట్రాన్స్పోర్టు, అంటే విమానయాన రంగానికి సంబంధించినది, రోడ్డు ట్రాన్స్పోర్టు, వాటర్ ట్రాన్స్పోర్టు, రైల్ ట్రాన్స్పోర్ట్, డైరెక్ట్గా అడిగాడు. సో అందుకే మనకి ఇలాంటి స్కీమ్స్ ఉన్నప్పుడు అవి దేనికి సంబంధించినవి తెలుసుకోవాలి. నెక్స్ట్ వన్, ఎంజీ నరేగా స్కీమ్. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. ఇది 2005లోనే లాంచ్ చేసిన స్కీమ్. రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ, గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ 2005లో ఎంజీ నరేగా యాక్ట్ 2005 కింద లాంచ్ చేసిన ఒక సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే కేంద్ర ప్రాయోజిత పథకము. అంటే ఈ పథకం కింద ఎంప్లాయ్మెంట్ కల్పించడం కోసం, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు కావచ్చు, లేదంటే యువకులకు ఉపాధి కల్పించడం కోసం, ఎంప్లాయ్మెంట్ కల్పించడం కోసము తీసుకొని వచ్చిన ఒక స్కీము. దీనికి ఫండ్స్
బోత్ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది, స్టేట్ గవర్నమెంట్స్ కూడా సమకూర్చుతాయి. బోత్ స్టేట్ గవర్నమెంట్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ విల్ మొబిలైజ్ ద ఫండ్స్ ఫర్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దిస్ ఎంజీ నరేగా స్కీమ్. బట్ ఇప్పుడు వార్తల్లో ఉండడానికి రీజను క్రమంగా ఈ స్కీమ్కి ఫండ్స్ తగ్గిపోతా ఉన్నాయట. సెంట్రల్ గవర్నమెంటు ఫండ్స్ సరిగా రిలీజ్ చేయటం లేదు ఎంజీ నరేగా స్కీమ్కి. తద్వారా ఇండియాలో ఈ వేజెస్ పరంగా చూస్తే, అంటే ఈ శాలరీల పరంగా, వేతనాల పరంగా చూస్తే గ్రామీణ మహిళలు చాలా దెబ్బతింటా ఉన్నారు. దే ఆర్ లూజింగ్ జెండర్ ప్యారిటీ ఇన్ వేజెస్. అంటే వాళ్ళకి వేతనాలు ఏవైతే వస్తాయో అందులో ఆ సమానత్వం లోపిస్తూ ఉంది అని చెప్పేసి ఇప్పుడు యాక్టివిస్టులు, ముఖ్యంగా ఎవరైతే ఉద్యమాలు చేస్తూ ఉంటారో ఈ సామాజిక వేత్తలు ఆందోళన చేపడుతూ ఉన్నారు. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పకుండా తెలుసుకోవాల్సింది ఈ ఎంజీ నరేగా స్కీమ్. ఇటువంటి ఎకానమీలో మీరు ఎకానమీ చదివినా ఈ స్కీమ్ గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిందే. ఈ ఎంజీ నరేగా స్కీమ్ రాకముందు లింగ సమానత్వం ఉండేది కాదు. ముఖ్యంగా వేజెస్లో ఈ వేతనాలు మహిళలకి పురుషులకి సమానమైన వేతనము, ఈక్వల్ వేజెస్ లభించేవి కాదు. బట్ ఎప్పుడైతే ఎంజీ నరేగా తీసుకొని వచ్చినారో తప్పకుండా లీగల్లీ గ్యారంటీడ్ ఎంప్లాయ్మెంట్ కల్పించాలి, తప్పకుండా వీళ్ళకి ఉపాధి కల్పించాలని చెప్పేసి దీన్ని తీసుకురావడం జరిగింది. ఫస్ట్ మనకి ప్రొవిజన్స్ ఏముంటాయి, ఆబ్జెక్టివ్స్. ఇందులో ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే తప్పకుండా కనీసం ప్రతి ఇంటిలోనూ ఎవరైతే 18 ఏళ్ళు దాటి ఉంటారో అటువంటి వాళ్ళకి తప్పకుండా ఉపాధి కల్పించాలి. కనీసం 100 రోజుల పాటు ఉపాధి కల్పించాలి. ఆ ఉపాధి కూడా అన్స్కిల్డ్ మ్యాన్ వర్క్ అయి ఉండాలి. అంటే అన్స్కిల్డ్ మాన్యువల్ వర్క్ అంటే నైపుణ్యం లేని వర్క్. ఉదాహరణకు ఈ ఎంజీ నరేగా పథకం కింద మనం చూస్తూ ఉంటాం, గ్రామీణ ప్రాంతాలలో పాండ్స్, కుంటలు తవ్వుతూ ఉంటారు, లేదంటే స్కూళ్ళకు అవసరమైన కాంపౌండ్స్ నిర్మించడము, లేదంటే బస్సు షెల్టర్లు నిర్మించడం, అటువంటివి చేస్తూ ఉంటారు. అంటే ఇవన్నీ కూడా డ్యూరబుల్ అసెట్స్ అంటారు. దీస్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ డ్యూరబుల్ అసెట్స్. అంటే ఏంటి, ఇవి పనికొచ్చే పనులు. అలా కాకోకుండా ఊరినే ఎంజీ నరేగా కింద వచ్చేసి టైం వేస్ట్ చేసి సాయంత్రంకి జీతం తీసుకోకుండా ఉండే పనులు కాదు ఇవి. తప్పకుండా ఏదైనా ఒక హెల్ప్ ఉంటే, ఒక ఉపయోగం ఉంటేనే అటువంటి పనులనే చేపడతారు ఈ ఎంజీ నరేగా స్కీమ్ కింద. అయితే ఇప్పుడు ఎంజీ నరేగా స్కీమ్ కింద ఫండ్స్ సరిగా రిలీజ్ చేయటం లేదట. ఇక ఎంజీ నరేగా స్కీమ్లో ఇంకా ఒక పాయింట్ ఉంది. ఏం పాయింట్ అంటే ఇందాక చెప్పుకున్నట్టు 100 days మినిమం వర్క్ ఇవ్వాలి. మరి ఎవరు ఎలిజిబుల్ అంటే ఎవరైతే 18 ఏళ్ళు దాటి ఉంటారో, గుర్తుపెట్టుకోండి, దోస్ హూ కంప్లీటెడ్ 18 years ఓన్లీ దే ఆర్ ఎలిజిబుల్. ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ హోల్డ్ విల్ బి ఎలిజిబుల్ అండర్ దిస్ స్కీమ్. అంటే ఈ పథకం కింద ప్రతి ఇంటిలోనూ ఎవరైతే 18 ఏళ్ళు దాటి ఉంటారో వాళ్ళందరూ కూడా అర్హులే. అంటే ఈ కుటుంబం నుంచి ఈ ఒక్కరే అన్నట్టే ఉండదు. ఒక కుటుంబంలో 5 మంది ఉన్నారనుకోండి, 5 మంది కూడా 18 ఏళ్ళు పైబడిన వాళ్ళైతే 5 మంది కూడా ఈ ఎంజీ నరేగా పథకం కింద రిజిస్టర్ చేసుకోవచ్చు, వాళ్ళు ఈ వేతనాలు పొందవచ్చు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఎంజీ నరేగా స్కీమ్ని ఎప్పుడు లాంచ్ చేశారు అంటే 2005 లాంచ్ చేసిన మంత్రిత్వ శాఖ రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ. సో ఇప్పుడు ఈ ఫండ్స్ అనేది తగ్గిపోవడం వల్ల ఈ ఎంజీ నరేగా స్కీమ్ కింద ఈ రూరల్ ఉమెన్ సఫర్ అవుతా ఉన్నారని చెప్పేసి ఈ ఆర్టికల్ మనకి హైలైట్ చేస్తూ ఉంది. ఇక ఈ ఎంజీ నరేగా స్కీమ్ ఇంకొక ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అనలిటికల్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, లేదంటే మనం పాలిటీ కరెంట్ అఫైర్స్ అయినా కూడా రైట్ టు వర్క్ అనేది ఒకటి ఉంటుంది. రైట్ టు వర్క్ అంటే నాకు పని కల్పించే హక్కు, నాకు పని పొందే హక్కు ఉంది. ఆర్టికల్ 41 కింద ఇండియన్ పాలిటీలో ఆదేశిక సూత్రాలు చదువుతారు. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఏమని చెప్తుంది? ఆర్టికల్ 41 రైట్ టు వర్క్. ఎవరికైతే ఎంప్లాయ్మెంట్ ఉండదో, ఎవరికైతే ఉపాధి ఉండదో అటువంటి వాళ్ళకి పని కల్పించాలి ప్రభుత్వాలు అని చెప్పేసి ఆర్టికల్ 41 చెప్తుంది. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాలు గుర్తుపెట్టుకోండి. రైట్ టు వర్క్ని సాటిస్ఫై చేస్తుంది ఈ ఎంజీ నరేగా స్కీమ్. నెక్స్ట్ వన్, విద్యార్థుల మానసిక ఆరోగ్యం మరియు ఆత్మహత్యల నివారణపై జాతీయ టాస్క్ ఫోర్స్. సుప్రీంకోర్టు ఇండియాలో ఈ స్టూడెంట్స్ ఎక్కువగా మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉన్నారు, మానసిక సమస్యలు ఫేస్ చేస్తూ ఉన్నారు, ఎక్కువగా ఆత్మహత్యలు, సూసైడ్స్ చేసుకుంటూ ఉన్నారని చెప్పేసి మార్చ్ 2025లో 12 మెంబర్స్తో కూడిన ఒక నేషనల్ టాస్క్ ఫోర్స్ని, 12 మంది సభ్యులతో కూడిన ఒక జాతీయ టాస్క్ ఫోర్స్ని నియమించింది.
ఈ టాస్క్ ఫోర్స్కి హెడ్ వచ్చేసి, ఈ టాస్క్ ఫోర్స్కి అధ్యక్షత వహిస్తూ ఉన్నవారు సుప్రీంకోర్టు ఫార్మర్ జడ్జ్ రవీంద్ర భట్ గారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రవీంద్ర భట్ గారు దీనికి చైర్మన్గా వ్యవహరిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ టాస్క్ ఫోర్స్కి సంబంధించి డిఫరెంట్ స్టేట్లలో నోడల్ ఆఫీసర్స్ని నియమించడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాం, ముఖ్యంగా స్టూడెంట్లలో ఎక్కువగా సూసైడ్స్ పెరిగిపోతూ ఉన్నాయి. ఎన్సీఆర్బి 2022 రిపోర్ట్ ప్రకారం నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో, ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. హోమ్ మంత్రిత్వ శాఖ కింద ఉండేదే ఎన్సీఆర్బి. ఈ ఎన్సీఆర్బి 2022 నివేదిక ప్రకారము ఇండియాలో 2022లో జరిగిన ఆత్మహత్యల్లో, ఇండియాలో 2022లో జరిగిన ఓవరాల్ సూసైడ్స్లో స్టూడెంట్ సూసైడ్స్ 7.6% ఉన్నాయట. మొత్తం ఆత్మహత్యలలో 7.6% స్టూడెంట్ ఆత్మహత్యలే. ఇక ఈ రిపోర్ట్ ఎన్సీఆర్బి 2022 రిపోర్ట్ ప్రకారము 2012 నుంచి పోల్చుకుంటే 2022 వరకు, ఈ 2012తో నుంచి 2022 వరకు స్టూడెంట్స్ సూసైడ్స్ పెరుగుతూ ఉన్నాయి. ఇట్ ఈస్ ఇంక్రీజింగ్. ఇక అలానే మహారాష్ట్ర ఫస్ట్ ప్లేస్లో ఉంది ఈ విద్యార్థుల ఆత్మహత్యల విషయంలో. ఈ ఎన్సీఆర్బి 2022 రిపోర్ట్ ప్రకారం మహారాష్ట్ర ఫస్ట్ ప్లేస్లో ఉంది. మరి ఈ కాంటెక్స్ట్లో సుప్రీంకోర్టు మార్చ్ 2025లో ఒక నేషనల్ టాస్క్ ఫోర్స్ని వేసింది. ఇప్పుడు ఈ నేషనల్ టాస్క్ ఫోర్స్కి సంబంధించి దాన్ని రివ్యూ చేయడం కోసం ప్రతి రాష్ట్రంలో కూడా రివ్యూ చేయాలి. ముఖ్యంగా స్టూడెంట్స్తోనూ, పేరెంట్స్తోనూ, టీచర్స్తోనూ ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ రెస్పాన్సెస్ ఏ విధంగా ఉన్నాయో తీసుకోవాలి, వాళ్ళ స్పందన ఏ విధంగా ఉంది అని చెప్పేసి తెలుసుకోవడం కోసము నోడల్ ఆఫీసర్స్ని, అంటే నోడల్ అధికారుల్ని పర్యవేక్షించడం కోసం అధికారులను నియమించడం జరిగింది. ఇక మనం తెలుసుకోవాల్సింది, ఈ 12 మెంబర్ నేషనల్ టాస్క్ ఫోర్స్లో ఎక్స్ అఫీషియో మెంబర్స్గా ఎవరున్నారు అంటే, మిగతా సభ్యులు, ఇంపార్టెంట్ సభ్యులు ఎక్స్ అఫీషియో మెంబర్స్గా 4 మంత్రిత్వ శాఖలకు చెందిన సెక్రటరీలు ఉన్నారు. ఒకరు ఎడ్యుకేషన్ మినిస్ట్రీకి చెందిన, విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన సెక్రటరీ, ఇందులో ఎక్స్ అఫీషియో మెంబరు. అలానే ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్ట్రీ, మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన సెక్రటరీ, ఇందులో ఎక్స్ అఫీషియో మెంబరు. అలానే లా అండ్ జస్టిస్, న్యాయము మరియు ఇది న్యాయ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సంబంధించిన సెక్రటరీ, ఇందులో ఎక్స్ అఫీషియో మెంబరు. ఇక ఎడ్యుకేషన్, WCD, సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అంటే సామాజిక న్యాయము మరియు సాధికారిత మంత్రిత్వ శాఖకు చెందిన సెక్రటరీ కూడా ఇందులో ఎక్స్ అఫీషియో మెంబర్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ టాస్క్ ఫోర్స్కి హెడ్ వచ్చేసి సుప్రీంకోర్టు మాజీ జడ్జి రవీంద్ర భట్ గారు. ఇది టాస్క్ ఫోర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ డేటా చాలా ఇంపార్టెంట్. ఇక ఎన్సీఆర్బి మనకి 2022 డేటానే ఇచ్చింది, ఇంకా లేటెస్ట్ డేటా ఈ స్టూడెంట్స్ ఆత్మహత్యలకు సంబంధించి డేటా ఇవ్వలేదు. నెక్స్ట్ వన్, స్టేట్ స్పెసిఫిక్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్. వైజాగ్ రైల్వే స్టేషన్కు ప్లాటినం గ్రీన్ రైల్వే స్టేషన్ సర్టిఫికేషన్. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం రైల్వే స్టేషను పర్యావరణానికి హాని కలిగించని పద్ధతులను ఫాలో అవుతూ ఉంది. ముఖ్యంగా ఆ రైల్వే స్టేషన్లో ఎనర్జీ ఎఫిషియన్సీ ప్రాక్టీసెస్ని ఇది ఫాలో చేస్తూ ఉంది. అంటే ఇంధన సామర్థ్య నిర్వహణ పద్ధతుల్ని, లేదంటే వేస్ట్ ట్రీట్మెంట్, ఈ వ్యర్థాలు ఏవైతే ఉంటాయో ఆ వ్యర్థాలని శాస్త్రీయంగా పర్యావరణానికి ఎటువంటి హాని కలగని పద్ధతిలో వాటిని నిర్వహిస్తూ ఉన్నారు అని చెప్పేసి వరల్డ్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ప్లాటినం గ్రీన్ రైల్వే సర్టిఫికేషన్ వైజాగ్ రైల్వే స్టేషన్కి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది ఎందుకు ఇస్తారు అవార్డు అంటే, ఫర్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ ఆఫ్ వేస్ట్, ఫర్ ఫాలోయింగ్ ద సస్టైనబుల్ ప్రాక్టీసెస్ అండ్ ఆల్సో ఫర్ కంట్రిబ్యూటింగ్ గుడ్ టు ది ఎన్వైరన్మెంట్. అంటే పర్యావరణానికి హాని కలిగించని పద్ధతిలో ఇది పద్ధతులను ఫాలో అవుతుంది కాబట్టి ఈ సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఎవరిస్తారు అంటే వరల్డ్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్. ఇది ఒక ఎన్జిఓ టైపు, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ టైపు. ఇందులో వివిధ దేశాలకు చెందిన నేషనల్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్స్ అన్నీ కూడా మెంబర్స్గా ఉంటాయి. ఇది 2002లో ఏర్పాటైంది. డెఫినెట్లీ ఇటువంటివి మనకి న్యూస్లో ఉన్నప్పుడు కనీసం హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందో అన్న తెలుసుకోవాలి. ఎందుకనేది మళ్ళీ నేను తర్వాత స్లైడ్స్లో చూపిస్తాను. వరల్డ్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ 2002లో ఏర్పాటైంది. ఇది ఒక ఎన్జిఓ. దీని హెడ్ క్వార్టర్స్ 2 ఉంటాయి. ఒకటి కెనడాలోని టొరంటోలో ఒక హెడ్ క్వార్టర్ ఉంది, యూకేలోని
లండన్లో కూడా దీని హెడ్ క్వార్టర్ ఉంది. నెక్స్ట్ వన్ అగైన్ స్టేట్ స్పెసిఫిక్, ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి భారతదేశపు అతి పొడవైన స్కైవాక్ గాజు వంతెన, ఇండియాస్ లాంగెస్ట్ క్యాంటిలివర్ స్కైవాక్ గ్లాస్ బ్రిడ్జ్, దీన్ని వైజాగ్లోని కైలాసగిరి హిల్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. వైజాగ్లోని కైలాసగిరి కొండలలో దీన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ మీరు చూస్తున్నట్టు ఇది ఒక గ్లాస్ బ్రిడ్జ్, ఇది ఒక స్టీల్తో నిర్మించడం జరిగింది. దీన్ని జర్మనీకి చెందిన స్టీల్, జర్మనీ నుంచి మనం దిగుమతి చేసుకున్న స్టీలు గ్లాస్తో దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. దీన్ని సెప్టెంబర్ 2nd వీక్ లేదంటే ఈ సెప్టెంబర్ చివరిలో దీన్ని ప్రారంభించబోతా ఉన్నారట. ఇది భారతదేశంలోనే అతి పొడవైన స్కైవాక్ గ్లాస్ బ్రిడ్జ్. ఇక్కడ నిలబడి ఇక్కడ నుంచి మనము ఈస్ట్ సైడు ఈ బే ఆఫ్ బెంగాల్ని చూడవచ్చు, అలానే ఇక్కడ ఈస్టర్న్ ఘాట్స్ తూర్పు కనుమలను కూడా వీక్షించవచ్చట. సో ఒక టూరిస్ట్ అట్రాక్షన్ అని చెప్పవచ్చు. ఇక దీని సిగ్నిఫికెన్స్, దీని ప్రాముఖ్యతలు వచ్చేసి ఇది గ్రౌండ్కి 862 ఫీట్ అబవ్ ఉంది. అంటే గ్రౌండ్ నుంచి 862 ఫీట్ల ఎత్తులో ఉంది. సీ లెవెల్కి 1000 ఫీట్ అబవ్ ఉంది. సముద్ర మట్టానికి 1000 అడుగుల ఎత్తులో ఉంది. దీన్ని పీపీపీ మోడ్లో నిర్మించడం జరిగింది. అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, అంటే ఇందులో ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు సంస్థలు భాగస్వామ్యం పంచుకున్నాయి దీన్ని నిర్మించడం కోసము. ఇక స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరపున విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ దీని నిర్మాణంలో, దీని కన్స్ట్రక్షన్లో పార్టిసిపేట్ చేసింది. అంటే స్టేక్ హోల్డర్ అనమాట. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది కైలాసగిరి హిల్స్ అంటే వైజాగ్, మనకి జాగ్రఫీలో వెళ్ళిపోతుంది, ఏపీ జాగ్రఫీలో. నెక్స్ట్ వన్ ఎకానమీకి సంబంధించి ఇండియాలో యూత్ స్టార్టప్స్, ముఖ్యంగా ఈ యువకులు ఆపరేట్ చేసే స్టార్టప్స్ని అభివృద్ధి చేయాలి అని చెప్పేసి యూనియన్ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ జితేంద్ర సింగ్ గారు న్యూఢిల్లీలో క్యాంపస్ ట్యాంక్ అనే ఒక స్వదేశీ ప్లాట్ఫామ్ని, ఫస్ట్ ఇండిజినస్ ప్లాట్ఫామ్ని లాంచ్ చేయడం జరిగింది. ఇది ఇండియాలో యూత్ స్టార్టప్స్ని ప్రమోట్ చేయడం కోసం. నిన్ననే మనం డిస్కస్ చేసుకున్నాం. స్టార్టప్స్ అంటే నేషనల్ స్టార్టప్ డే జనవరి 16th, ప్రతి సంవత్సరం కూడా జనవరి 16ని జాతీయ అంకుర సంస్థల దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటాము. ఈ స్టార్టప్ ఇండియా స్కీమ్ని జనవరి 16th, 2016లో లాంచ్ చేశారని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. ఇక ఇండియాలో ఈ స్టార్టప్స్ విషయానికి వస్తే ముఖ్యంగా టైర్ 2, టైర్ 3 సిటీల్లో, అంటే టైర్ 2, టైర్ 3 సిటీలు అంటే వరంగలు, విజయవాడ, తిరుపతి, ఇటువంటి వాటిని టైర్ 2 సిటీలు లేదంటే టైర్ 3 సిటీలు అంటారు. అనంతపూరు లేదంటే చిన్న ప్రాంతాలు, చిన్న సిటీలని టైర్ 2, టైర్ 3 సిటీలుగా పిలుస్తారు. అటువంటి సిటీలలో ఇండియాలో సుమారుగా 51% స్టార్టప్స్ ఉన్నాయట. 51% ఆఫ్ ద స్టార్టప్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ టైర్ 2 అండ్ టైర్ 3 సిటీస్. మరి ముఖ్యంగా యువకులు ఎక్కువగా యూత్, వాళ్ళకి డిఫరెంట్ ఐడియాస్ ఉంటాయి. ఆ ఐడియాస్ వాళ్ళు కంపెనీ పెట్టాలనుకుంటూ ఉంటారు. ఆ కంపెనీలు పెట్టాలంటే వాళ్ళకి ఫినాన్షియల్ అసిస్టెన్స్, ఆర్థిక సహకారం కావాలి, సరైన మెంటార్షిప్ కావాలి. కానీ వాళ్ళు అది ప్రాజెక్ట్ అనేది లాంచ్ చేసినా కూడా ఫెయిల్ అవుతుందేమనే భయం ఉంటుంది. దీన్నే స్టార్టప్ బబుల్ అంటారు. ఒక టర్మ్ ఉంటుంది ఎకానమీలో, మీరు కనుక యూజ్ చేయొచ్చు టర్మ్ని, స్టార్టప్ బబుల్. ఈ స్టార్టప్ బబుల్ అనే ఒక ఫియర్ ఉంటుంది. అంటే ఏంటి, ఈ ప్రాజెక్ట్ని మనం స్టార్ట్ చేస్తే, ఈ అంకుర సంస్థని మనం కనుక ప్రారంభిస్తే ఇది కొన్ని రోజులకే ఫెయిల్ అవుతుందేమో అని చెప్పేసి ఒక ఫియర్ ఉంటుంది. ఫియర్ ఆఫ్ స్టార్టప్ బబుల్, ఆ భయం ఉంటుంది. సో ఈ స్టార్టప్ బబుల్ని పోగొట్టాలి అంటే ఈ ఇండస్ట్రీలు ఏవైతే ఉంటాయో వాళ్ళు మెంటార్షిప్ ఇవ్వాలి, అంటే వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వాలి యువకులకి, అలానే ఆర్థిక సహాయం, ఫినాన్షియల్ అసిస్టెన్స్ అందించాలి అని చెప్పేసి క్యాంపస్ ట్యాంక్ అనే ఒక ఇనిషియేటివ్ని లాంచ్ చేయడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, దీన్ని లాంచ్ చేసిన మంత్రి సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ జితేంద్ర సింగ్ గారు. ఇటువంటివి మనకి చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ అంటాడు. అటల్ ఇన్నోవేషన్ మిషన్ అంటే ఏంటి, ముఖ్యంగా స్కూళ్ళల్లో చదివే పిల్లలలో ఈ సైంటిఫిక్ క్యూరియాసిటీని, ఈ సైన్స్ పట్ల ఆసక్తిని, వాళ్ళ ఐడియాస్ని ప్రోడక్ట్స్గా తీర్చిదిద్దడం కోసం నీతి ఆయోగ్ లాంచ్ చేసిన ఒక ఇన్నోవేటివ్ మిషనే అటల్ ఇన్నోవేషన్ మిషన్. దీని కింద అటల్ టింకరింగ్ ల్యాబ్స్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు. అటల్ టింకరింగ్ ల్యాబ్స్, నీతి ఆయోగ్. సో బేసిక్ టర్మ్స్ ఐడియా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం.
ఇది ఇంపార్టెంట్ డేస్కి సంబంధించి, ముఖ్యమైన దినోత్సవాలకు సంబంధించి. నేషనల్ స్పోర్ట్స్ డే 2025. మనము జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఎవ్రీ ఇయర్ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాము, ఎవరి బర్త్ యానివర్సరీ సందర్భంగా సెలబ్రేట్ చేసుకుంటాం, దీనికి కామెంట్ సెక్షన్లో ట్రై చేయండి. ఆప్షన్ ఏ ఆగస్ట్ 27th, ఆగస్ట్ 28th, ఆగస్ట్ 29th, ఆగస్ట్ 26th. ఇది ట్రై చేయండి. ఇక అలానే థీమ్ కూడా ఐడియా ఉంటే థీమ్ ట్రై చేయండి. ఇక నిన్న అడిగిన క్వశ్చన్, అటామిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్గా ఎవరి పదవీ కాలాన్ని ఇటీవల 6 నెలలు ఎక్స్టెండ్ చేశారు, పొడిగించారు అంటే అజిత్ కుమార్ మొహంతి గారు. అజిత్ కుమార్ మొహంతి గారు. ఇక అటామిక్ ఎనర్జీ కమిషన్, దీన్నే అణుశక్తి కమిషన్, ఇది 1948లో ఏర్పాటైంది. 1948. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కింద ఉంటుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ కింద ఉంటుంది. ప్రైమ్ మినిస్టరే ఈ డిపార్ట్మెంట్ని తన ఆధీనంలో ఉంచుకొని ఉంటారు. ఈ అటామిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్ ఎవరైతే ఉంటారో ఆయనే ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి సెక్రటరీగా కూడా వ్యవహరిస్తారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక ఇండియాలో ఫాదర్ ఆఫ్ ఇండియన్ అటామిక్ ఎనర్జీకి సంబంధించి ఎవరిని పిలుస్తారు అంటే హోమీ జహాంగీర్ బాబా గారు. నెక్స్ట్ వన్, ఎనర్జీకి సంబంధించి, శక్తికి సంబంధించి భారతదేశపు మొదటి పోర్టు ఆధారిత గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్టుని సర్బానంద్ సోనోవాల్ గారు, పోర్ట్స్ అండ్ షిప్పింగ్ మినిస్టర్ సర్బానంద సోనోవాల్ గారు తమిళనాడులోని వివో చిదంబరణార్ పోర్టు వద్ద ప్రారంభించారు. భారతదేశపు మొదటి పోర్టు ఆధారిత గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్టుని తమిళనాడులోని వివో చిదంబరణార్ పోర్టు వద్ద దీన్ని ప్రారంభించారు. ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ ఉందండి. మనము పోయిన మంత్లో ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. భారతదేశంలో మొదటి స్వదేశీ 1 మెగావాట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ని గుజరాత్లోని కాండ్లా అనే ప్రాంతం వద్ద ఉన్న దీన్ దయాల్ పోర్ట్ వద్ద 1 మెగావాట్ ఇండిజినస్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ని ఏర్పాటు చేశారు, దాన్ని ప్రారంభించారని చెప్పేసి తెలుసుకున్నాం. మరి అది ఆల్రెడీ ఉన్నప్పుడు ఇది భారతదేశం మొదటిది ఎలా అవుతుంది అంటే ఇక్కడ ఒక క్లారిఫికేషన్ మీకు రిక్వైర్డ్. ఇక్కడ క్లారిఫికేషన్ అవసరం. మీరు అబ్జర్వ్ చేస్తే ఇది మార్చ్ 2025లో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ అండ్ షిప్పింగ్ ఏమని ఇచ్చారు అంటే ఇక్కడ ఈ కాండ్లా వద్ద ఏర్పాటు చేసిన 1 మెగావాట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ని ఇక్కడ ఏమన్నాడు అంటే ఇది భారతదేశపు మొట్టమొదటి పోర్టు ఆధారిత గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్. అయితే ఇది స్వదేశీ ఎలక్ట్రోలైజర్లను ఉపయోగించే మొట్టమొదటి పోర్ట్ ఆధారిత గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్. అంటే ఇక్కడ దీన్ని కాండ్లా వద్ద ఏర్పాటు చేసిన ఈ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లో గ్రీన్ హైడ్రోజన్ని ఎలా ఉత్పత్తి చేస్తారంటే స్వదేశీయంగా ఇండిజినస్గా ఏర్పాటు చేసిన స్వదేశీ ఎలక్ట్రోలైజర్ల నుంచి ఉత్పత్తి చేయడం జరుగుతుంది. అందుకే ఇక్కడ ఉంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఇండియాస్ ఫస్ట్ పోర్ట్ బేస్డ్ ప్లాంట్ యూజింగ్ ఇండిజినస్ ఎలక్ట్రోలైజర్స్ అన్నారు. భారతదేశపు మొదటి పోర్టు ఆధారిత గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ అది స్వదేశీ ఎలక్ట్రోలైజర్లను ఉపయోగించేది. అంటే అలా ఎగ్జామ్లో అడిగితే కాండ్లా గుజరాత్ అని గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏమన్నాడు మళ్ళీ అదే పిఐబిలో ఇదే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో సెప్టెంబర్ 5న ఏమని అడిగాడంటే భారతదేశపు మొదటి పోర్టు ఆధారిత గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్ట్ అన్నాడు. ఇది తమిళనాడులోని వివో చిదంబరణార్ పోర్టు. అది కాండ్లా పోర్టు దగ్గర ఏర్పాటు చేసినది స్వదేశీ ఎలక్ట్రోలైజర్లతో ఉత్పత్తి కాబడే గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్. ఇక్కడ జస్ట్ ఫస్ట్ పోర్ట్ బేస్డ్ గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్ట్ అన్నాడు. సో ఇది మనకి కొద్దిగా ఎగ్జామ్లో ఇటువంటివి ఇచ్చినప్పుడు తప్పకుండా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ కాండ్లాలో ఏర్పాటు చేశారు కదా, మళ్ళీ అది ఫస్ట్ది అవుతుంది, ఇది ఎలా ఫస్ట్ది అవుతుంది అనే డెఫినెట్గా డౌట్ రావచ్చు. కీలో కూడా కీ ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళకు కూడా కొద్దిగా డిఫికల్ట్ టాస్కే. అందుకే కొద్దిగా క్లారిటీ కోసం నేను దీన్ని తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, భారతదేశపు మొదటి పోర్టు ఆధారిత ప్లాంటు అది స్వదేశీ ఎలక్ట్రోలైజర్లని ఉపయోగించేదైతే కాండ్లా గుజరాత్.
వాడు స్వదేశీ ఎలక్ట్రోలైజర్లు అనుకోకుండా ఊరికే మొదటి పోర్ట్ ఆధారిత గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ అంటే వివో చిదంబరనార్ పోర్ట్ అని గుర్తుపెట్టుకోండి. మరి ఇప్పుడు దీని కెపాసిటీ చూస్తే, ఈ వివో చిదంబరనార్ కెపాసిటీ చూస్తే గంటకు 10 నార్మల్ క్యూబిక్ మీటర్ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తుందట. గంటకు 10 నార్మల్ క్యూబిక్ మీటర్ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తుంది. దీన్ని 3.87 crore ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మరి ఈ కాండ్లా పోర్ట్ తీసుకుంటే, కాండ్లా పోర్ట్ వద్ద ఏర్పాటు చేసినది దీని కెపాసిటీ 1 మెగావాట్. అంటే ఈ స్థాయిలో ఒక మెగావాట్ స్థాయిలో ఒక గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ని ఏర్పాటు చేసింది ఎక్కడ ఫస్ట్ టైం అంటే కాండ్లా. ఇక ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు మే 26, 2025 గుజరాత్లోని భుజ్ పర్యటనకు అదే భుజ్ అనే ప్రాంతాన్ని సందర్శించినప్పుడు అక్కడ ఆయన మోడీ గారు 10 మెగావాట్ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్కి శంకుస్థాపన చేయడం జరిగింది. 10 మెగావాట్ల గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్కి శంకుస్థాపన చేయడం జరిగింది. అందులో భాగమే ఈ కాండ్లా ప్లాంట్. ఇక ఇండియాలో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ని 2023లో మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ మంత్రిత్వ శాఖ 2023లో లాంచ్ చేయడం జరిగింది. ఇక గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏవైతే రెన్యూబుల్ సోర్సెస్, సోలారు, విండు అటువంటి ఎనర్జీ రిసోర్సెస్ని ఉపయోగించి హైడ్రోజన్ ఎనర్జీని ఉత్పత్తి చేస్తే దాన్ని గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ అంటారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక ఇండియాలో మేజర్ పోర్ట్స్ వచ్చేసి 13 ఉంటాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో ప్రధాన ఓడరేవులు మేజర్ పోర్ట్స్ 13. నెక్స్ట్ వన్, వాంగ్చూ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఇండియాకు చెందిన అదానీ పవర్ లిమిటెడ్ కంపెనీ, భూటాన్ కంట్రీకి చెందిన డ్రక్ గ్రీన్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ, భూటాన్కు చెందిన డ్రక్ గ్రీన్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ, ఇండియాకు చెందిన అదానీ పవర్ లిమిటెడ్ కంపెనీ ఒక ఒప్పందం, ఒక ఎంఓయూ కుదుర్చుకున్నాయి. ఈ ఎంఓయూలో భాగంగా ఈ రెండు కంపెనీలు భూటాన్లో 570 మెగావాట్ కెపాసిటీతో 570 మెగావాట్ల కెపాసిటీ సామర్థ్యం కలిగిన వాంగ్చూ హైడ్రో ప్రాజెక్ట్ని భూటాన్లో నిర్మించబోతా ఉన్నాయి. సో ఇక భూటాన్ గురించి మనం నిన్ననే తెలుసుకున్నాం. ఇండియాకి భూటాన్కి బార్డర్ 699 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్లీ, సుమారుగా 699 కిలోమీటర్ల ల్యాండ్ బార్డరు. భూటాన్తో మనం బార్డర్ని షేర్ చేసుకుంటా ఉన్న స్టేట్స్ వచ్చేసి సిక్కిము, వెస్ట్ బెంగాలు, అస్సాము, అరుణాచల్ ప్రదేశ్, ఈ 4 రాష్ట్రాలని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. ఇక ఇండియాలో గుర్తుపెట్టుకోండి, హైడ్రో ఎనర్జీ అంటే రెన్యూబుల్ ఎనర్జీ, ఇది పునరుత్పాదక శక్తి వనరు. ఈ హైడ్రో ఎనర్జీలో బోత్ స్మాల్ హైడ్రో ప్రాజెక్ట్స్, లార్జ్ హైడ్రో ప్రాజెక్ట్స్ అంటే చిన్న స్థాయి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులు, పెద్ద స్థాయి భారీ స్థాయి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులు, ఈ రెండింటినీ కూడా రెన్యూబుల్ ఎనర్జీగా గుర్తించడం జరిగింది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక అరుణాచల్ ప్రదేశ్ అయితే 2025 నుంచి 35 వరకు ఈ 10 ఏళ్ల కాలాన్ని కూడా డికేడ్ ఆఫ్ ద హైడ్రో పవర్ అంటే హైడ్రో పవర్ దశాబ్దంగా ప్రకటించింది. నెక్స్ట్ వన్, కోవిన్ పోర్టల్. ఈ పోర్టల్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకనేది నెక్స్ట్ స్లైడ్స్లో ప్రీవియస్ క్వశ్చన్స్లో ఎలా అడిగారో చూపిస్తాం. కోవిన్ పోర్టల్, ఈ కోవిన్ పోర్టల్ 2021లో కరోనా టైంలో, ఈ కోవిడ్ టైంలో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, కుటుంబ సంక్షేమ ఆరోగ్య మంత్రిత్వ శాఖ 2021లో కోవిన్ పోర్టల్ని లాంచ్ చేసింది. ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ ఇది. అయితే ఇది ఆగస్టు నుంచి ఇది సరిగా పనిచేయటం లేదరా. ఆగస్ట్ నుంచి పనిచేయకపోవడం వల్ల కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు యూజర్స్ అని చెప్పేసి ఇప్పుడు ఆర్టికల్ న్యూస్లో నిలిచింది. మరి ఇక్కడ కోవిన్ పోర్టల్ ముఖ్య ఉద్దేశం, వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ కోవిన్ పోర్టల్ అంటే, ఈ కోవిన్ పోర్టల్లో ఎవరైతే వ్యాక్సినేషన్ వేయించుకోవాలనుకుంటున్నారో, కోవిడ్ వ్యాక్సినేషను, లేదంటే నియర్ బై దగ్గరలో కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్లు ఎక్కడ ఉన్నాయి, లేదంటే వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత ఆ వ్యాక్సిన్ సర్టిఫికేట్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ కోవిన్ పోర్టల్లో ఉంటుంది. ఒకప్పుడు మీరు చూస్తే 2021, 2022 ఆ టైంలో ట్రావెల్ చేయాలంటే, ముఖ్యంగా ఫారిన్ కంట్రీస్కి అబ్రాడ్ వెళ్ళాలి అంటే ఒక పాస్పోర్ట్ తరహాలో, పాస్పోర్ట్ ఏ విధంగా వీసా పాస్పోర్ట్ ఏ విధంగా మ్యాండటరీనో ఈ యొక్క వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కూడా తప్పనిసరి చేశారు. ఈవెన్ డొమెస్టిక్ ట్రావెల్ చేసినప్పుడు కూడా 21, 22, 2020లో ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రంకి ఫ్లైట్లో వెళ్ళాలన్నా కూడా ఈ కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ని మ్యాండటరీ చేశారు. ఇప్పుడు అంతగా దీన్ని పట్టించుకోవడం లేదు. బట్ ఇది ఆగస్ట్ నుంచి ఇది అంతగా పనిచేయటం లేదు కాబట్టి ఆ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్స్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పేసి ఈ ఆర్టికల్ తెలుపుతూ ఉంది. ఇక కోవిడ్ విషయానికి వస్తే,
కొన్ని వ్యాక్సిన్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. కొన్ని వ్యాక్సిన్స్, కోవిషీల్డ్ వ్యాక్సిన్. ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ని పూణే మహారాష్ట్రలోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసిన ఒక వ్యాక్సిన్. ఇక కోవాక్సిన్ హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ కంపెనీ అభివృద్ధి చేసిన ఒక వ్యాక్సిన్ కోవాక్సిన్. అలానే స్పుట్నిక్ 5 అనేది రష్యా కంట్రీ డెవలప్ చేసిన కరోనా వ్యాక్సిన్. నెక్స్ట్ వన్, అవార్డుకి సంబంధించి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు పివి ఫౌండేషన్ అవార్డు. ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారికి పివి నరసింహారావు మెమోరియల్ ఫౌండేషన్ ఎకనామిక్స్ అవార్డుని ప్రజెంట్ చేశారు. ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో ఈ అవార్డుని మన్మోహన్ సింగ్ గారి వైఫ్ గురుశరణ్ కౌర్ గారికి ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. ఇక్కడ పివి నరసింహారావు గారు ఇండియాలో ఆర్థిక సంస్కరణలు 1992, ఈ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ఎల్పిజి రీఫార్మ్స్ తీసుకురావడంలో కీలకమైన మెయిన్ రోలు పివి నరసింహారావు గారు. ఆయన క్యాబినెట్లో అప్పట్లో మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రిగా ఫినాన్స్ మినిస్టర్గా పనిచేశారు. సో ఇప్పుడు అందుకు ఆయన చేసిన సేవలకు గాను పివి నరసింహారావు మెమోరియల్ ఫౌండేషన్ ఎకనామిక్స్ అవార్డుని మరణించిన తర్వాత ఈయన వైఫ్కి ఇవ్వడం జరిగింది. అంటే ఈ అవార్డు మన్మోహన్ సింగ్ గారికి. ఇక ఇటీవలే బెంగళూరు సిటీ యూనివర్సిటీని పేరు మార్చడం జరిగింది. బెంగళూరు సిటీ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ గారి పేరు కూడా పెట్టడం జరిగింది. నెక్స్ట్ వన్, వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్. 82వ వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్. ఇది ఒక అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్. ఇటలీలో ముగిసింది. వెనిస్ వచ్చేసి ఇటలీలో 27th ఆగస్ట్ నుంచి 6th సెప్టెంబర్ వరకు జరిగింది. ఈ 82nd వెనిస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఇండియా తరపున తొలిసారిగా ఒక మహిళ బెస్ట్ డైరెక్టర్ అవార్డును గెలుచుకుంది. ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు విన్ ద బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ అట్ వెనిస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అనుపర్ణ రాయ్. ఈమె భారతదేశం నుంచి ఈ బెస్ట్ డైరెక్టర్ అవార్డు, దీని పేరు వచ్చేసి ఒరిజొంటి అవార్డు. ఈ అవార్డుని గెలుచుకున్న భారతదేశపు తొలి మహిళ. మరి ఎందుకు ఇవ్వడం జరిగిందంటే ఈమె తీసిన ఒక మూవీ సాంగ్స్ ఆఫ్ ఫర్గాటెన్ ట్రీస్. ఈమె తీసిన ఒక మూవీ, ఆ మూవీ పేరు సాంగ్స్ ఆఫ్ ఫర్గాటెన్ ట్రీస్. ఈ మూవీ ముంబైలో ఇద్దరు వలస మహిళల గురించి తెలుపుతుంది. ఇట్ టెల్స్ అబౌట్ ద స్టోరీ ఆఫ్ 2 మైగ్రెంట్ ఉమెన్ ఇన్ ముంబైలోని ఇద్దరు వలస మహిళల గురించి తెలిపేదే ఈ చిత్రము. సో ఈ ఫిల్మ్ పేరు కూడా తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఈమె పేరు వచ్చేసి అనుపర్ణ రాయ్. ఆ అవార్డు పేరు ఒరిజొంటి అవార్డు ఫర్ బెస్ట్ డైరెక్టర్. నెక్స్ట్ వన్, గ్యాంగే సూర్ సీన్ ఫెస్టివల్. ఇది ఒక ఫిల్మ్ ఫెస్టివల్. ఇది ఫ్రాన్స్లోని ప్యారిస్లో జరగబోతా ఉంది. ఈ ఫెస్టివల్లో ప్రదర్శనకు గాను ఇండియా తరపున అస్సాం రాష్ట్రానికి చెందిన ఒక చిత్రం, ఒక ఫిల్మ్ గుడ్ బై గురూజీ సెలెక్ట్ అయింది. నెక్స్ట్ మంత్ అక్టోబర్లో ప్యారిస్లో జరగబోయే ఈ ఫెస్టివల్ గ్యాంగే సూర్ సీన్లో ఈ గుడ్ బై గురూజీ ఫిల్మ్ని అక్కడ ప్రదర్శించబోతా ఉన్నారట. అక్కడ ఆ ఫిల్మ్ని వేయబోతా ఉన్నారు. సో ఈ కాంటెక్స్ట్లో తెలుసుకోవాల్సింది, ఈ గుడ్ బై గురూజీ ఫెస్టివల్ డైరెక్టర్ వచ్చేసి అరుణ్జిత్ బోరా. ఇది ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి, పిల్లలకు వినూత్న పద్ధతిలో ఇన్నోవేటివ్ వేస్లో ఎడ్యుకేషన్ని అందించడానికి కృషి చేసిన ఒక క్యారెక్టర్, గురూజీ అనే ఒక టీచర్ క్యారెక్టర్ గురించి తెలిపేదే ఈ మూవీ. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, డైరెక్టర్ అరుణ్జిత్ బోరా. ఏ రాష్ట్రానికి చెందిన మూవీ అంటే అస్సాం. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్కి సంబంధించి యుఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్. ఇది మహిళల సింగిల్స్ టైటిల్ విజేతగా అరీనా సబలెంకా. ఈ యుఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో బెలారస్ కంట్రీకి చెందిన అరీనా సబలెంకా టైటిల్ని నిలబెట్టుకుంది. లాస్ట్ ఇయర్ కూడా ఆ టైటిల్ని ఈమె గెలుపొందిందట. ఇప్పుడు కూడా ఈమె గెలుపొందింది. 2014లో సెరెనా విలియమ్స్ తర్వాత అమెరికా టెన్నిస్ మహిళా క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ తర్వాత వరుసగా
2 ఇయర్స్ వరుసగా 2 సంవత్సరాలు ఈ టైటిల్ను గెలుపొందిన ఈమె అరీనా సబలెంకా. ఇక రన్నర్ వచ్చేసి అమందా అనిసిమోవా. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది జస్ట్ ఈమె కంట్రీ బెలారస్ కంట్రీ అరీనా సబలెంకా. ఈమె వరల్డ్స్ నంబర్ 1 టెన్నిస్ ప్లేయర్, ప్రస్తుతం ప్రపంచంలో మహిళల విభాగంలో నంబర్ 1 టెన్నిస్ ప్లేయర్. ఇక కొన్ని ఫ్యూ క్వశ్చన్స్ చూద్దామండి. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్. మనం చెప్పే కరెంట్ అఫైర్స్ గ్రూప్ 4కి అటువంటి హెల్ప్ అవుతాయని చెప్పేసి కొంతమంది అడుగుతూ ఉన్నారు. మీరు అబ్జర్వ్ చేస్తే ఏపీపీఎస్సి గ్రూప్ 4 2022లో ఏపీపీఎస్సి గ్రూప్ 4 2022లో క్వశ్చన్స్ ఎలా అడిగారు అంటే పార్టీగేట్ స్కాండల్ ఏ దేశానికి సంబంధించింది అన్నాడు. అంటే ఇంటర్నేషనల్ రిలేషన్కి సంబంధించి ఏవైనా ఇప్పుడు ఉద్యమాలు జరుగుతూ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇటీవల అమెరికాలో ఒక 50-51 అనే ఒక ఉద్యమం జరిగింది. సో అటువంటివి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ పార్టీగేట్ స్కాండల్ ఏ దేశానికి సంబంధించినది అన్నాడు. అంతర్జాతీయ అణుశక్తి ఏజెన్సీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అన్నాడు. అంటే డైరెక్ట్గా హెడ్ క్వార్టర్స్ మీద ఒక క్వశ్చన్ అడిగాడు 2022లో. అందుకే మనము లైక్ ఎంపసైజ్ చేసేది ఏదైనా ఒక ఆర్గనైజేషన్ ఉన్నప్పుడు దాని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని గుర్తుపెట్టుకోవాలి తప్పకుండా. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జెన్సీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది, దీనికి ఆన్సర్ తెలిస్తే ట్రై చేయండి. ఇక అలానే స్పోర్ట్స్కి సంబంధించి ఒక క్వశ్చన్ అడిగాడు. భరత్ సుబ్రహ్మణ్యం ఏ క్రీడకు సంబంధించిన వాడు అని క్వశ్చన్ అడిగాడు. అందుకే మనం ఏదైనా ఒక స్పోర్ట్స్ చదివేటప్పుడు ఆ స్పోర్ట్స్ ప్లేయర్ ఏ స్పోర్ట్స్కి చెందినవాడు ఐడియా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నిఖత్ జరీన్, ఈమె బాక్సింగ్ ప్లేయర్, మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం. సో డైరెక్ట్గా ఇలా కూడా అడుగుతాడు ఏ రంగానికి చెందినవారు అని చెప్పేసి. అందుకే ఒక ఈవెంట్ జరుగుతూ ఉన్నప్పుడు అతను బ్రాంజ్ మెడల్ని గెలుపొందాడా, కాంస్య పథకాన్ని గెలుపొందాడా అవి గుర్తుంచుకోకపోయినా కూడా కనీసము అతను ఏ రంగానికి చెందినవాడు ఐడియా ఉండాలి. ఇప్పుడు మొన్ననే అమిత్ మిశ్రా, ఇండియన్ మాజీ క్రికెటర్ అమిత్ మిశ్రా అన్ని ఫార్మాట్ల నుంచి క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు. సో అమిత్ మిశ్రా ఏ రంగానికి చెందినవారు, ఏ క్రీడా రంగం అంటే క్రికెట్. ఇక పరీక్షా సంఘం అనే పోర్టల్ను ఏ సంస్థ ప్రారంభించింది అన్నాడు. ఇది పోర్టల్స్ డిజిటల్ ప్లాట్ఫామ్స్కి సంబంధించి 2022లో పరీక్షా సంఘం అనే పోర్టల్ను ఏ సంస్థ ప్రారంభించింది అన్నాడు. అందుకే ఇప్పుడు కోవిన్ లాంటి పోర్టల్ని అడగవచ్చు. ఇక్కడ కోవిన్ అంటే కోవిడ్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్. కోవిన్ పోర్టల్ అంటే కోవిడ్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ పోర్టల్. దీన్ని లాంచ్ చేసిన మంత్రిత్వ శాఖ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్స్ మినిస్ట్రీ. ఇక ఒక కమిటీ గురించి అడిగాడు 2022లో. పెగాసస్ ఆరోపణలపై సుప్రీంకోర్టు నియమించిన కమిటీ అధ్యక్షుడు ఎవరు అన్నారు. పెగాసస్ ఆరోపణలపై సుప్రీంకోర్టు నియమించిన కమిటీ అధ్యక్షుడు ఎవరు అంటారు. ఇప్పుడు రాబోయే ఎగ్జామ్స్లో ఇలా కూడా అడగవచ్చు. స్టూడెంట్స్ సూసైడ్స్కి సంబంధించి సుప్రీంకోర్టు 12 మంది సభ్యుల కమిటీని వేసింది, ఆ కమిటీ అధ్యక్షుడు ఎవరు. సో అట్లా అడగవచ్చు. సో అందుకు ఇవి రెఫరెన్స్గా హెల్ప్ అవుతాయని చెప్పేసి ఈ క్వశ్చన్స్ని తీసుకురావడం జరిగింది. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 80వ సమావేశం. మిషన్ రాఫ్తార్ కాచ్రోద్ నాగ్దా సెక్షన్లో భారతదేశపు మొట్టమొదటి 2x25 కిలో వోల్టేజ్ ట్రాక్షన్ సిస్టమ్ను ప్రారంభించిన ఇండియన్ రైల్వేస్. ఎంజీ నరేగా స్కీమ్. విద్యార్థుల మానసిక ఆరోగ్యం మరియు ఆత్మహత్యల నివారణపై జాతీయ టాస్క్ ఫోర్స్. వైజాగ్ రైల్వే స్టేషన్కు ప్లాటినం గ్రీన్ రైల్వే స్టేషన్ సర్టిఫికేషన్. భారతదేశపు అతి పొడవైన క్యాంటిలివర్ స్కైవాక్ గ్లాస్ బ్రిడ్జ్ వైజాగ్లోని కైలాసగిరి కొండలు. క్యాంపస్ ట్యాంక్ యూత్ స్టార్టప్స్ను అభివృద్ధి చేయడం కోసము ఎస్ఎన్టీ మినిస్టర్ జితేంద్ర సింగ్ లాంచ్ చేసిన ఇనిషియేటివ్. భారతదేశం మొదటి పోర్ట్ ఆధారిత గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్ట్ తమిళనాడులోని వివో చిదంబరనార్ పోర్ట్. వాంగ్చూ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ భూటాన్. కోవిన్ పోర్టల్. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి పివి ఫౌండేషన్ ఎకనామిక్స్ అవార్డు. వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ బెస్ట్ డైరెక్టర్ అవార్డు అనుపర్ణ రాయ్. ఫెస్టివల్ గ్యాంగే సూర్ సీన్ ప్యారిస్. యుఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ విజేత అరీనా సబలెంకా.
That's it. These are today's current affairs. We'll meet you again tomorrow, and thank you everyone.